హాయ్ అండి. ఈరోజు స్నీజింగ్ అంటే తుమ్ముల గురించి కొంచెం తెలుసుకుందాం. సో, తుమ్ము అనేది ఎందుకొస్తది అసలు ఫస్ట్? సో, ఎనీ ఇరిటెంట్ అంటే మన బాడీలోకి అది అసలు రాగూడదు ఆర్ అది మన బాడీకి మంచిది కాదు. మనం ఎప్పుడైనా ఇన్‌హేల్ చేసినప్పుడు మన బాడీ ఫస్ట్ చేసే మెకానిజం తుమ్మి అది దాన్ని బయటికి పంపించేస్తది. సో, ఏంటి ఆ ఇరిటెంట్? కొంతమంది పిల్లల్లో కొన్ని థింగ్స్‌కి అలర్జీస్ ఉంటారు. అండ్ దిస్ చైల్డ్‌హుడ్‌లో వచ్చిన అలర్జీస్ లాంగ్ టర్మ్ అంటే పెద్దవాళ్ళ వరకి వాళ్ళు పెద్దగా అయ్యే వరకు కూడా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మరి ఎందువల్ల వస్తాయి తుమ్ములు? ఒకటి అలర్జిక్ అండి. ఇంకొకటి చిన్నపాటి కోల్డ్స్, ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నప్పుడు రావచ్చు. ఇంకొకటి చంటి పిల్లల్లో ఏదైనా ఫారిన్ బాడీ అని అంటే వాళ్ళకి తెలియకుండా ముక్కులో ఏమైనా పెట్టేయడము, దానివల్ల కూడా రావచ్చు. సో, ఏది ట్రబుల్సమ్ సో, టెంపరరీ ఏది గూడా మనకు ట్రబుల్సమ్ అనిపిచ్చదు. సో, ఫ్రీక్వెంట్‌గా రావడము, ఫ్రీక్వెంట్‌గా అలర్జీస్ దేనివల్ల వస్తుందో తెలీదు. సో, తుమ్ముతానే ఉన్నారు పిల్లలు. సో, అలాంటప్పుడు మనం కొంచెం వరీ అవ్వాలి. యాస్ పేరెంట్ మీరేం చేయాలి? సో, దేనివల్ల అలర్జీ వస్తుంది అనేది గమనించి లైక్ అగరబత్తి గానీ, ఆల్ ఔట్ గానీ, సో, ఎనీ అదర్ పర్ఫ్యూమ్, పెయింట్ ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా బేబీస్‌కి కొంతమందికి అలర్జీస్ ఉంటాయి. డస్ట్, ఫంగల్ మౌల్డ్ అంటే చాలా రోజులైతుంది. నా ఇల్లు క్లీన్ చేయక కొంతమంది పిల్లలకి ఫ్రీక్వెంట్ అలర్జీస్ అనేది వస్తూ ఉంటాయి. సో, ఇవన్నీ గమనించడం అది మీ బాధ్యతనే. ఇంకా దేనివల్ల రావచ్చు? పెట్స్ ఉన్నాయా ఇంట్లో? అది చూసుకోవాలి. ఏసీ సడెన్‌గా ఆన్ చేస్తున్నారు. చాలా రోజులు అసలు ఆన్ చేయలేదు. సో, దానివల్ల కూడా డస్ట్ దానివల్ల కూడా అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది గమనించాలి. అసలు సింప్టమ్స్ ఏంటి? అలర్జిక్ సింప్టమ్స్ ఏంటి అనంటే స్నీజింగ్ ప్లస్ సీవియర్ ఇచ్చింగ్ అండ్ ఫ్రీక్వెంట్‌గా చైల్డ్ ఇలా ఇలా అనుకోవడం. దీన్ని సెల్యూట్ సైన్ అంటారండి. అండ్ కళ్ళ కింద డార్క్‌గా అవ్వడము అండ్ పడుకొని లేసాక కళ్ళ చుట్టూ వాపు రావడం. సో, దిస్ ఆల్ క్యాన్ బి అలర్జిక్ సింప్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఏ పిల్లలకి ఎక్కువొస్తది? పేరెంట్స్‌లో ఇద్దరిట్లో ఒక్కరికైనా ఆస్తమా ఉన్నా, ఇంకొకరికి డెర్మటైటిస్ అంటే సీవియర్ డ్రై స్కిన్ అండ్ ఎగ్జిమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ వాళ్ళకి పేరెంట్స్‌కి కూడా ఎవరికైనా ఒకరికి అలర్జిక్ రైనైటిస్ అలాంటి ఇష్యూస్ ఉన్నా పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఆర్ మోర్. యాస్ పేరెంట్స్ చిన్న చిన్న చిట్కాలు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. డస్ట్ మైట్స్ వల్ల వచ్చే అలర్జీస్ ఆర్ ది మోస్ట్ కామన్ అండ్ ఫ్రీక్వెంట్ విచ్ ఎవర్ వి ఎన్కౌంటర్. అసలు మనం చూసే దాంట్లో ఆర్ ఎదురయ్యే దాంట్లో. సి టవల్స్, బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్ వీటితో పాటు రెగ్యులర్ డస్టింగ్ ఆఫ్ ది హౌస్ అండ్ ఫ్యాన్స్ క్లీన్ అయ్యాయా లేదా ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. సో, మరి టవల్స్, ఫేస్ టవల్స్ అండ్ బాత్ టవల్స్ 2-3 టైమ్స్ బాత్ టవల్ యూజ్ చేశారు. ప్లీజ్ చేంజ్ ఆఫ్. మన ఇండియన్ సెట్టింగ్‌లో ఎక్కువ డస్టీ ఉన్న ఏరియాలో ఉంటున్నాం. డ్రైగా ఉంది ఏరియా. సో, అలాంటి వాళ్ళు ఎవ్రీ 5 డేస్ చేంజ్ ఆఫ్ యువర్ బెడ్‌షీట్. లేదు పెద్ద వెంటిలేషన్ ఆర్ లోపటికి డస్ట్ ఏమి ఎక్కువ రాదు అన్న వాళ్ళు 1 వీక్ ఒకసారి బెడ్‌షీట్ చేంజ్ చేయొచ్చు. పిల్లో కవర్ ఎవ్రీ 2 డేస్‌కి ఒకసారి ప్లీజ్ చేంజ్ ది పిల్లో కవర్. అండ్ ఇవన్నిటితో పాటు ఫేస్ టవల్స్ అంటే ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ ఆర్ అలర్జీస్ ఉన్నప్పుడు ఫేస్ టవల్ అనేది సెపరేట్‌గా పెట్టుకొని డైలీ అది తీసేసేయాలి ఆర్ వాష్‌కేసేయాలండి. సో, హౌ టు హ్యాండిల్ అసలు రాకుండా ఏం చేయొచ్చు అనేది నేను చెప్పాను. కానీ సపోజ్ వచ్చింది బేబీస్‌కి ఇబ్బందిగా ఉంది, పిల్లలకి ఇబ్బందిగా ఉంది. సో, కొన్ని కోల్డ్ సిరప్స్ అలాంటివి మనం యూజ్ చేయొచ్చు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో. అండ్ లాంగ్ టర్మ్ అంటే ఊరికనే స్నీజింగ్ వల్ల బేబీకి స్నోరింగ్ వస్తుంది రాత్రిపూట అండ్ డిస్టర్బ్ స్లీప్ ఉంది. ఊరికే లేవడం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం కొన్ని నేసల్ స్ప్రేస్ కూడా పెడుతుంటాం. సో, ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఒకవేళ ఇది రియల్‌గా మీకు వరీసమ్ అయితుంది మీ బేబీస్‌కి అంటే డెఫినెట్‌లీ మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. థాంక్ యూ.